హాయ్ అండి. ఇంట్లో చూస్తే కూరగాయలేం లేవు. ఈ సొరకాయ ఒక్కటే ఉంది. బట్ సొరకాయతో డైలీ పప్పు, రసం అదే కర్రీ ఎంత చేసి తింటాం చెప్పండి. సో, ఏదైనా స్పెషల్‌గా చేద్దామనుకున్నాను. సో, డైలీ ఆ పప్పు తిని, తిని బోర్ కొట్టేసిందనమాట. సో, ఈరోజైతే లోకి కోఫ్తా కర్రీ చేస్తున్నాను. ఏంటి కర్రీ అనుకుంటున్నారా? కర్రీ అయితే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. పేరున్నంత కష్టంగా ఐ మీన్ కర్రీ ప్రాసెస్ ఉండదనమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను ఛానెల్ ఆల్రెడీ ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాను రెసిపీది. కింద ట్యాగ్ చేస్తున్నాను. సో, వెళ్లి ఒకసారి చెకౌట్ చేయండి. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అంటే డైలీ చేసుకునే కర్రీ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా యమ్మీగా కూడా వస్తుందనమాట. ఇది మీరు చపాతీస్‌కో గాని, రైస్‌లో గాని దేనిలో కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా తురిమేసుకొని దాంట్లో కొంచెం శనగపిండి, బేసిక్ మసాలాస్ వేసుకొని మంచూరియా కలుపుకుంటాం కదా! సో, అలా కలుపుకుంటూ చిన్న చిన్న బాల్స్ వచ్చే వరకు థిక్‌గా కలుపుకోవాలనమాట. సో, చిన్న చిన్న బాల్స్ చేసుకొని మంచిగా ఆయిల్‌లో ముందు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది హెల్తీ రెసిపీ ఏం కాదు ఐ నో. బట్ అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా తినాలిలెండి. మరీ ఎంత హెల్తీ తింటామో, మరీ ఎక్కువ హెల్తీ తిన్నా మన ఆత్మారాముడు ఫీల్ అవుతాడు కదా! సో, దాన్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అప్పుడప్పుడైతే ఇలాంటి కర్రీస్ చేసుకోవచ్చు కదా! సో, ఇంతకు మీరు హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా? ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారో నాకు చెప్పండి. నేను డైలీ బేసిస్‌లో హెల్తీ ఫుడ్డే తీసుకుంటాను. ఎందుకంటే వారానికి ఒకసారి, 2 సార్లు ఇలాంటి ఫుడ్ తిన్నా గిల్టీ ఫీల్ ఏమి ఉండదు కదా! సో, అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ అయితే చేస్తాననమాట. కర్రీ అయితే చాలా బాగా టర్న్ ఔట్ అయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ మీకు గాని షార్ట్స్ నచ్చితే తప్పకుండా షార్ట్‌ని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్